ఇదంతా తెలుసుకోవటం ఎందుకు? ఈ సాధన చేయటం ఎందుకు? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? అది తెలుసుకుంటేనే కదా మనం ఇవన్నీ చేయగలగటం. అందుకని ధ్యాన ఫలాలు గురించి తెలుసుకుందాం. ధ్యానం చేయటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ నవీన యుగంలో సమయాభావమే ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ఏ సాధనకైనా ఫలితం ఉంటే తప్ప మనం చేయలేం. హాబీలు అనే వాటికి కాలం తీరిపోయింది. అందువలన ఈ ధ్యానం వలన ఏమైనా ప్రయోజనం ఉందనుకుంటే చేపడదాం దీన్ని. ధ్యానం వల్ల కలిగే మొదటి లాభం ఆరోగ్యం. శక్తి పెరిగినప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం లోక విదితమే కదా. దాంతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా అవుతుంది. మనస్సులో ఎటువంటి స్పందన లేని కారణంగా ఆలోచన తరంగాలు లేక నిండుగా ఉంటుంది. పై రెండు ప్రయోజనాలే చాలని అంటారు చాలామంది జీవితాన్ని సరిగ్గా సాగించడానికి. మీరు చాలు అని అన్నా వచ్చే ప్రయోజనాలు రాకమానవు. వాటిని తెలుసుకున్నంత మాత్రాన అవి వచ్చినట్లు కావు. కానీ ప్రేరణ కలగటం కోసం ఇక్కడ వాటి ప్రస్తావన తీసుకొస్తున్నాం. ఆరోగ్యం బాగుతుంది అని అంటే ఎలా అవుతుంది అని ప్రశ్న వేస్తారు చాలామంది. మీ శరీరంలోనే స్కానర్ ఉంది. అది మీ శరీరాన్ని స్కాన్ చేస్తుంది. మీ శరీరమే తనకు కావలసిన మందులు తయారు చేసుకుని అవి అవసరమైన చోటుకి సరఫరా చేస్తుందనంటే ఎక్కడున్నాయి చూపించండి అని అన్నవారున్నారు. మనస్సును ప్రశాంతంగా చేస్తుందని చెప్తే ఎలా చేస్తుంది అని అడిగితే ఏం చెప్తారు? తిన్న పదార్థాల నుంచి శక్తి ఉత్పన్నమవుతుందని చెప్తే మాత్రం వెంటనే ఒప్పుకుంటారు. ఎలా వస్తుందా శక్తి అని అడగరు. అది కూడా కంటికేమీ కనిపించట్లేదు. కానీ మీరు ఆ అనుభవాన్ని గడించారు. తినకపోతే నీరసించటం, తింటే మళ్ళీ శక్తిని పుంజుకోవటం అన్నది మన అనుభవంలోకి రాబట్టి దాన్ని అంగీకరించాం. అలాగే ధ్యాన సాధనతో ప్రత్యక్ష అనుభవం పొందినప్పుడు మీరు తప్పగొప్పుకుంటారు ఇక్కడ చెప్పిన విషయాలను. అందుకే సాధన చేసి చూడండి. ఇక రెండో విషయం, ఎలా జరుగుతుంది అన్నదానికి సమాధానం చెప్పటం యోగులకు తేలికే. కానీ దాన్ని అర్థం చేసుకోవటమే కష్టమైన పని. మీకు అర్థం కానంత మాత్రాన సరిగ్గా చెప్పనట్టు కాదు. ఎక్కడ దాకా ఎందుకు? ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ జరిగే పరిశోధనలు, చేసిన సాహస కృత్యాలు, సాధించిన విజయాలు, భావి కార్యక్రమాల గురించి అడగండి. వారు ఓపికగా చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు. మళ్ళీ విశదీకరించిన కురుకుడు పడకపోవచ్చు. అంత మాత్రం చేత అదంతా ఉట్టిదే అంటారా? వాటిని అర్థం చేసుకోవడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు ఎలా అర్థమవుతుంది మీకు? అలాగే శరీర వ్యవస్థలో జరిగే మార్పుల గురించి చెప్పినప్పుడు మేము చాలా ప్రాక్టికల్ అండి, హేతుబద్ధంగానే ఆలోచిస్తాం, నిరూపణ లేని వాటిని నిజాలుగా పరిగణించాం అని గాలిని చప్పరించి వదిలేస్తే చేసేదేమీ లేదు. వినటానికే మనస్సు అంగీకరించినప్పుడు సాధన సాధ్యమా? మీరు సృష్టికర్త లెవెల్కి ఎదిగి మీరు కూడా విశ్వాన్ని ఒకదాన్ని సృష్టించి దానిలోని జీవుల గురించి కొన్ని అనుమానాలుంటే, నా సృష్టిలోని మానవులకి తోక ఉంది, మీ వాళ్లకు ఎందుకు లేదు అని అడిగి సాంకేతిక సమాధానాన్ని పొంది మీ సృష్టిని సరిచేసుకోవచ్చు. కానీ ఉన్న సృష్టి పూర్తిగా అర్థమే కాకుండా ఉన్న పరిస్థితుల్లో ధ్యానం వలన ఇన్ని ప్రయోజనాలు నిజంగా ఉంటాయా? మేము నమ్మం అంటే ఒకటే చెప్పాల్సి వస్తుంది, వారికి ఆ యోగం లేదు అని. ధ్యానం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. లడ్డు తీయగా ఉంటుందని తెలుసుకున్నంత మాత్రం సరిపోదు. కానీ తీయగా ఉంటుందని తెలిసినప్పుడే కదా దానికోసం ఒక కోరికను కలుగు చేసుకుంటాం. ధ్యానం వలన జ్ఞానం కలుగుతుంది. నాకు తెలిసి వెంటనే ఆలోచనలు ముంచుకొస్తున్నాయి మీకు. ధ్యానం అంటే ఏమి చేయకుండా ఉండటం కదా, మరి జ్ఞాన ప్రాప్తి ఎలా అవుతుంది అని. ఏదైనా గ్రంథ పఠనం చేస్తే జ్ఞానం వస్తుంది, ఏ గురువులనైనా ఆశ్రయిస్తే జ్ఞానం వస్తుంది. కానీ ఏమీ చేయకుండా ఒట్టిగా కూర్చుంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనే సందేహం వస్తుంది. మన ఋషులు మునులు జ్ఞాన సంపన్నులు అని చెప్తూ ఉంటారు. వారేమీ అడవిలో కూర్చొని గ్రంథాలు పఠించలేదు. అయినా చదివింది విన్నది జ్ఞానం అనిపించుకోదు. విషయ గ్రహణం మాత్రమే. గ్రహించిన విషయాల్ని జ్ఞానంలోకి మార్చుకోగలిగినప్పుడు అది నా జ్ఞానం అవుతుంది. తపస్సు వల్లనే వారికి జ్ఞానం లభించింది. అందుకే అటువంటి వారికి కైమోడ్చి ఉపదేశం ఇవ్వమని ప్రార్థించేవాళ్ళు. అడవిలో ఉండి వచ్చిన లౌకిక ప్రపంచంలోని సమస్యలకు
పరిష్కార మార్గాలను సూచించగలిగేవారు. గౌతముడు కూడా జ్ఞానోదయం కలిగేంత వరకు తపస్సు చేస్తాను అని దృఢ సంకల్పం చేసుకుని బోధి వృక్షం కింద కూర్చొని కఠోర తపస్సు చేసి బుద్ధుడయ్యాడు. శివుడు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు కూడా యోగముద్రలో ఉండటం మనం చిత్రాల్లో చూస్తుంటాం. జనక మహారాజు గొప్ప యోగి అని చెప్తారు. కురుక్షేత్ర యుద్ధంలో సందిగ్ధానికి లోనైన అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది యోగమే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏకాంతంగా కూర్చొని ప్రశాంత చిత్తంతో కళ్ళు మూసుకొని ఏకాగ్రతను సాధించినప్పుడు పరిష్కార మార్గం గోచరించడం సర్వసామాన్యం. జ్ఞానం రావటం వలన వివేకం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. దానితో సామరస్యం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం, మానసిక సమతౌల్యత, జ్ఞానప్రాప్తి ఈ 3 అయిన తర్వాత ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. వాటిని కూడా ఉన్నాయని నమ్మటంలో మనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. లేవు, అవన్నీ ఒట్టి మాటలే అని కొట్టిపారేయటం వలన ఏమైనా ప్రయోజనం ఉంటే మీరు అలాగే చేయండి. విషయం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, కానీ వాటిని పూర్తిగా వివరించడానికి ఈ సమయం సరిపోదు. ఇది కేవలం ధ్యానయోగంతో పరిచయమే కాబట్టి మిగిలిన ప్రయోజనాల గురించి కేవలం ప్రస్తావించి వదిలేస్తున్నాం. ధ్యానం వలన అతీంద్రియ శక్తులు వస్తాయి, కర్మలు విడిపోతాయి, ముక్తి కలుగుతుంది, మోక్షం ప్రాప్తిస్తుంది. మీ సబ్జెక్టు కాబట్టి చెప్తున్నారు, కానీ నిజంగా అవన్నీ ఎలా వస్తాయి అని ఆధ్యాత్మిక సాధకులే కొందరు ప్రశ్నించారు. అవి రావు అని బహిరంగంగా ప్రకటించారు. అంతా అబద్ధం అని వారి శిష్యుల్ని హెచ్చరించారు. అవును, వారు చెప్పింది కూడా నిజమే. ధ్యానం అంటే ఏమిటో సరిగ్గా తెలియనంత కాలం ధ్యానం చేసినట్టు కాదు. రెండవది, ధ్యానం చేసినంత మాత్రాన అవన్నీ రావాలనే గ్యారంటీ కూడా లేదు. వేళకి బాగా తిన్నావంటే తొందరగా పెద్ద అవుతావు, అన్నయ్యల సైకిల్ తొక్కగలవు అని చెప్పి తినిపించారనుకోండి, బాగా తిని తెల్లవారు లేదు చూసుకొని పెరగలేదేమిటి అనుకుంటే ఎలా? పెద్దలు అబద్ధం చెప్పినట్ట. బాగా చదువుకొనైనా పెద్ద ఆఫీసర్ అవుతావు అంటారు. చదువుకున్న వారిలో నిరుద్యోగులు ఎందరు లేరు? చదువుకుంటే ఆఫీసర్ అవ్వకపోవచ్చు, కానీ చదువుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అవరు. అది మాత్రం గ్యారంటీ. సినిమాలో లాగా 2 గంటల్లో పెను మార్పులు రావు. ప్రతి మంచి పనికి నిర్దిష్టమైన సమయం ఉంటుంది ఫలితాలు రావటానికి. జ్ఞానం అంటేనే తెలియక దాన్ని ఆచరించకుండానే అంతా ఒట్టిదే అంటే వారిని ఎవరు బాగు చేయగలరు? నిత్య సాధన. ధ్యాన సాధన నిత్యకృత్యంగా చేసుకోండి. ప్రతిరోజు పడుకొని నిద్రపోండి అని చెప్పనక్కర్లేదు కదా. ఎందుకంటే అది మనం చిన్నప్పటి నుంచి రోజు చేస్తున్నదే. అలా చేయకపోతే ఏమవుతుందో మనకు తెలిసిందే. పళ్ళు తోముకోవటం, స్నానం చేయటం, వేళకి భోజనం చేయటం, సంఘంలో మేనర్స్తో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవటం. అలాగే వీటిలాగానే ధ్యానం కూడా ముందు రోజుల్లో ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ నుంచి పిల్లలు నేర్చుకుంటారు, దినచర్యలో భాగం అవుతుంది. అప్పుడు ఈ వీడియో చాలా సిల్లీగా కనిపిస్తుంది. మీకు ఇప్పుడు స్నానం చేయటం ఎలా అనే పుస్తకం ఎక్కడైనా కనిపిస్తుందా? ధ్యానం అంటే ఏదో చేయటం కాదని మనం తెలుసుకున్నాం. మనకి తగిన విధానంలో ధ్యాన స్థితిని పొందటమే ముఖ్యమని అర్థం చేసుకున్నాం. ఆ స్థితి సంపూర్ణమైన విరామం అని అనుకున్నాం. విశ్రాంతితో పాటు మనం శక్తిని కూడా గ్రహిస్తామని గ్రహిస్తూ ఆ శక్తి లభించడం వల్ల కలిగే లాభాలను కూడా జాబితా వేసుకున్నాం. ముఖ్యంగా ధ్యాన సాధనాన్ని వదిలేయాలని ఒప్పుకున్నాం. ఇప్పుడు ఆ సాధనని ప్రతినిత్యం ఆచరించాలని కూడా అనుకుందాం. మొదట్లో చాలా వంకలు దొరుకుతాయి సాధన ఆ రోజు మానేయటానికి. కానీ చేయటానికి ఉన్న కారణాలను ఎప్పుడూ మనసులో పెట్టుకుంటే సాధనకు సమయం దానంతట అదే లభిస్తుంది. మీరిచ్చిన ప్రాధాన్యతను బట్టే ఆయా పనులకు సమయం కేటాయించడం జరుగుతుంది. నాకు సమయం లేదు అంటే ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు లేదా అవసరం లేదు అని అర్థం. ఎవరైనా మనల్ని పిలిస్తే నాకు టైం లేదు అని అనొచ్చు. అదే మనిషితో పని ఉన్నప్పుడు ఆ మనిషిని కలిసే వంక కోసం ఎదురు చూస్తాం. తంతుల గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు చేస్తున్నామో తెలియని సాంప్రదాయం ఒక యాంత్రికంగా ముగించే తంతుగా అవుతుంది. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం అని భావిస్తే కళ్ళు తెరిచిన క్షణంలో ధ్యానభంగం అయినట్టే. ధ్యానం అంటే కాళ్ళు మడత పెట్టుకొని కూర్చోవాలి అని అనుకుంటే కాళ్ళు నొప్పులుగా ఉండటమే
కాళ్ళల్లో మరేదైనా సమస్య ఉండి ముడవలేని పరిస్థితిలో ఉంటే ధ్యానం ఆ రోజుకి గోయిందా. ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన రాకూడదని అనుకుంటే ధ్యానం ఎప్పటికీ కుదరదు. ధ్యానం సరిగ్గా కుదరటానికి ఉపయోగపడతాయనుకుని చెప్పిన సూచనలు పాటించకపోవటం వలన ఆ రోజు సాధన చేయకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడతాయి. మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, ఎవరో వస్తారు. వారికి ఏం తెలుసు మీరేం చేస్తున్నారు? ఏదో అడుగుతారు. తలుపులు వేసుకుని కూర్చుంటే తలుపులు కొట్టడమో కాలింగ్ బెల్ మోగించడమో చేస్తారు. లేదా మీ ఇంట్లో మీతో నివసిస్తున్న వాళ్లే మిమ్మల్ని ఏదో అడుగుతారనుకోండి. మీ ధ్యానానికి అంతరాయం కలిగిందనుకోండి, మీరు లేచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావలసిన పని చేసినంత మాత్రాన మీ ధ్యానం ఏమీ భంగం అవనక్కర్లేదు. ఏదో విషయంలో కళ్ళు తెరిచి చూసి కూడా చిచి ఈరోజు ధ్యానం డిస్టర్బ్ అయింది అని లేచేవాళ్ళు ఉన్నారు. కళ్ళు తెరిస్తే మళ్ళీ మూసుకోవచ్చుగా. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారు అంటే అది మీలో లోపమే. మీరు చేయాల్సిన పని ఏదో పెండింగ్లో పెట్టుంటారు. అది కాస్త చేసేసి మళ్ళీ కూర్చోండి. మీ కాళ్లే మళ్ళీ మడత పెట్టుకోండి. మీ కళ్ళే మళ్ళీ మీరే మూసుకోండి. మీ సాధనే ఎవరు కొల్లగొట్టలేదు. మళ్ళీ చేయండి. మళ్ళీ కూడా కాదు, మీకు లభించిన మానసిక స్థితిని అలాగే ఉంచుకొని మూడ్ చెడగొట్టుకోకుండానే అక్కడ చెప్పాల్సింది చెప్పి చేయాల్సింది చేసి కొనసాగించండి మీ సాధనను. అది మధ్యలో ఆగినట్టు భావించాల్సిన అవసరమే లేదు. ఎవరైనా ఏమైనా అన్నా అనుకుంటున్నారని మీరు భావించినా సరే మీ మనసుని కల్లోలం చేసుకుని వాళ్ళేదో మిమ్మల్ని డిస్టర్బ్ చేశారని ఎప్పుడు అనుకోవద్దు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అధికారాన్ని ఎవరికీ ఏ సందర్భానికి కూడా ఇవ్వకండి. మీరు ఇస్తేనే అలా అవుతుంది. వారు చేసింది మీకు డిస్టర్బెన్స్ అని మీరు భావిస్తేనే అది మీకు ధ్యానభంగం కలిగిస్తుంది. లేకపోతే లేదు. అంతా మీ చేతుల్లోనే ఉంది. అటువంటి అభిప్రాయం పోవాలి అంటే మీరు ధ్యానం చేసిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తూనే మీ మానసిక స్థితిని కాసేపు అలా కొనసాగించండి. ప్రశాంత చిత్తాన్ని మీ లౌకిక ప్రపంచంలో కూడా తీసుకుని వెళితే మంచిదే. ఇంకా మరొక విషయం చెప్పకపోతే ఈ వీడియో సంపూర్ణం అవనట్టే. మీరు ధ్యానాన్ని సాధనగా తీసుకోకండి. ధ్యానం సాధన కాదు, మీరు ఉండాల్సిన స్థితి. ఆ స్థితిలో ఉండే అన్ని పనులను నెరవేర్చుకోవచ్చు. అలా కుదరని పక్షంలో ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యాన స్థితిలో ఉండండి. మీకు లభించిన శక్తిని ఆ తర్వాత ఉపయోగించుకోరు. అలాగే మీకు లభించిన మనోస్థితిని కూడా ఉపయోగించుకోండి. ఆధ్యాత్మికం లౌకికం అని రెండుగా విడగొట్టుకున్నారు జీవితాలను. అటువంటిది ఏమీ లేదు. రెండూ ఉంటేనే జీవితం. ఆధ్యాత్మిక సాధన చేసినందువలన లౌకిక ప్రపంచంలో సమర్థవంతంగా జీవితాన్ని సాగించగలుగుతారు. ఇహపరాలు రెండూ సాధించాల్సినవే. మీ బాధ్యతలు యథాశక్తి నిర్వహిస్తూ ప్రణాళికాబద్ధమైన క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నడపడం వలన మీ ఆధ్యాత్మిక ప్రగతి కూడా త్వరితగతిలో సాగుతుంది. రెండూ ఒకదానికి ఒకటి అడ్డుగోడలు అన్నట్టుగా భావిస్తారు చాలామంది. పురుషుడు అంటే ఆత్మ, ప్రకృతి అంటే మన శరీరాలతో సహా మనకు కనిపించే ఈ వస్తు ప్రపంచమంతా. ఈ రెండింటినీ శివపార్వతులుగా వ్యక్తీకరించారు. రెండిటికీ సమభాగం ఇస్తూ అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించారు. ధ్యానం చేసే పద్ధతులను ఈ వీడియోలో చెప్పకపోవడం లోపంగా అనిపించవచ్చు. కానీ ఎన్నో పద్ధతులున్నాయి. వాటన్నిటినీ ఏకరువు పెట్టడం సాధ్యం కాదు. ఏది మంచి పద్ధతి అంటే ఏది మంచి మందు అన్నట్టే ఉంటుందని చెప్పుకున్నాం కదా. దగ్గరదారులు ఎంతమాత్రం లేవు. మీకు సూటైన పద్ధతిలో మీరు ప్రయత్నం లోపం లేకుండా సాధన చెయ్యటమే మార్గం. కొన్ని వందల మార్గాల గురించి రాయొచ్చు, కానీ అవన్నీ మాకు తెలుసన్న విషయం చెప్పడం అవుతుందే కానీ మార్గాన్ని సూచించినట్టు కాదు. అన్నీ చూసిన తర్వాత దేని మీద గురి కుదరకపోవచ్చు. ఆధ్యాత్మిక చర్చల్లో మీకు తెలిసిన పద్ధతులను మీరు నలుగురికి చెప్పడానికి పనికి రావచ్చేమో కానీ ఆ వివరాల వల్ల మీకు కానీ ఇతరులకు కానీ ప్రయోజనం ఉండకపోవచ్చు. సందేహాలు ఇంకా పెరిగి ఏ ఒక్క సాధనని చేపట్టకపోయే ప్రమాదం కూడా ఉంది. చివరిగా మరొక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే గురూపదేశం. గురువు దగ్గర నుండి ఉపదేశాన్ని పొందాలా వద్దా అన్నది చాలాసార్లు చర్చల్లోకి వచ్చింది. పరమ గురువులు ఉన్నారు, వారంతా చూసుకుంటారు. సాధకులను కనిపెట్టి వారికి తగిన సూచనలు ఇస్తారు, దగ్గరుండి అన్నీ చూసుకుంటారు అనే నమ్మకం ఉన్న సంస్థలు ఉన్నాయి. లేదు, ఎవరికి వారే ఎవరిని వారు ఉద్ధరించుకోవాల్సిందే, మీరు చేసే సాధనే మీ గురువు అనేవారు ఉన్నారు. గురువు అంటే ఎవరో కాదు, ఆ పరమాత్మే పరమ గురువు. ఆయన్ని నమ్ముకుని ధ్యానం చేయండి అని చెప్పారు. గురువు అంటే ఎవరో కాదు,
మనకు స్నేహితుడు, మనకంటే ముందుగా సాధనను మొదలుపెట్టినవాడు, అనుభవాన్ని గడించిన వారి నుండి సూచనలు అందుకోవటంలో తప్పులేదు కదా అనుకుని నమ్మినా మంచిదే. పరమగురువులైనా, గతించిన పీఠాధిపతులైనా, భగవంతుడైనా మనకు చెప్తే చెవులకు వినిపించదు కాబట్టి ఎవరి ద్వారానూ చెప్పిస్తారు అనే నమ్మకంతో మీకు ఎదురైన సంఘటనలు, లభించిన సలహాలను ఉపయోగించుకొని ముందుకెళ్ళినా సరే, ఏదీ చేయకుండా సద్గురువుల కోసమే జీవితాంతం వేచి ఉంటూ కాలయాపన మాత్రం చేయకండి. సరైన పద్ధతిలో ఉపదేశం ఇచ్చి అడుగడుగునా సరిదిద్దే గురువు దొరికితే మాత్రం అదృష్టమే, కాలాతీతం అవ్వకుండా ఉంటుంది. మన ఋషులు అంతకాలం తపస్సు చేసింది మన కోసమే, మనకి జ్ఞానాన్ని అందివ్వటానికే. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎంతో కాలం ప్రయోగశాలలో గడిపింది మనకి జీవితంలో ఉపయోగపడే సాధనాలను ఇవ్వటానికే. అలాగే నిష్ణాతులైన గురువులు దొరికినప్పుడు వారి దగ్గర నుండి ఉపదేశం తీసుకొని సాధనను మొదలుపెట్టి మధ్య మధ్యలో వారిని సంప్రదిస్తూ మీ సాధనను కొనసాగించడం శ్రేయస్కరం. మీకు మార్గదర్శనం ఇవ్వటానికే కాదు, మీ అనుభవాలను పంచుకోవటానికి, వాటిని విశ్లేషించి తగు సలహాలను ఇవ్వటానికి, మీరు సరైన దారిలోనే పోతున్నారన్న విషయాన్ని సమర్థిస్తూ మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి కూడా గురు సాంగత్యం పనిచేస్తుంది. అంతేకాకుండా వారి నుండి ప్రసరించే శక్తి కిరణాలు మీ సాధనకు ఎంతో ఉపయోగపడతాయి. అలా ధ్యాన యోగం గురించి మనం కొన్ని మౌలికమైన విషయాలను తెలుసుకుందాం. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇంకా ఎన్నో వీడియోలు వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా మీరు చూసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా వాటి గురించి చెప్పి వాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొని రండి. అలా అందుబాటులోకి తీసుకొని రావడం కోసం యూట్యూబ్ చేసిన ఒక అరేంజ్మెంట్ ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాన్ని షేర్ చేయటం, ఏదైనా కామెంట్స్ అందులో ఇవ్వటం. ఇది చేసినట్టయితే ఇంకా ఇది ఎంతోమందికి చేరుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో బాగుంది అనుకుంటే మాత్రం తప్పక ఆ పనులన్నీ చేయండి, ఇంతవరకు చేయకపోతే. శుభమస్తు.